హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు టాప్ 5 ట్రిప్స్ టు గెట్ ఎ జాబ్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బిల్డ్ ఏ జాబ్ రెడీ రెజ్యూమ్. ఫస్ట్ మనైతే రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్, బిల్డ్ చేయాలి ఫస్ట్. అలాగే అప్ స్కిల్ చేయాలి, అలాగే అప్లై స్మూత్ ఎలా మనం అప్లై చేయాలి, అలాగే ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి బిల్డ్ ఏ స్ట్రాంగ్ రెజ్యూమ్. మనకి రెజ్యూమ్ అనేది మనం టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఫ్రీగా మనకి దేంట్లో ఉందండి, క్యాన్వాలో మనకి ఫ్రీగా రెజ్యూమ్ టెంప్లెట్లో మనకి మనం చాలా రెజ్యూమ్స్ ఉన్నాయని చూడండి. మీకు ఏ సూటబుల్ అవుతుందో మీరు అది సెలెక్ట్ చేసుకోండి. అలాగేనా ఈ రెజ్యూమ్ అనేది బాగుంది చూస్తానికి. అంటే మనం రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసినప్పుడు స్కిల్స్ అనేది అన్నీ పర్ఫెక్ట్గా ఇవ్వాలండి. అలాగే సపోజ్ చూడండి, ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కానీ, అలాగే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ, స్కిల్స్ కానీ, ప్రతి స్కిల్స్ మీరు దీంట్లో అప్డేట్ చేస్తూ ఉండాలండి రెజ్యూమ్ అనేది. మీరు సపోజ్ జావా నేర్చుకున్నారండి, జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నారు. జావా ఫుల్ స్టాక్లో ఏముంటాయండి మీకు ప్రజెంట్? మనకి జావా, స్ప్రింగ్ బూట్ అనేది, మైక్రో సర్వీసెస్ అనేది, అలాగే రెస్ట్ఫుల్ ఏపీఐస్ అనేది, రియాక్ట్ అనేది, యాంగులర్ అనేది, మీకు ఇవన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ మీకు 1 by 1 మీకు అప్డేట్ చేసుకోవాలి. అలాగే ప్రాజెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రాజెక్ట్స్, మీరు ఏమేమి ప్రాజెక్ట్ చేశారు ప్రీవియస్గా, అలాగే కంపెనీ నేమ్, డ్యూరేషన్ కానీ మొత్తం అది పర్ఫెక్ట్గా మీరు మెన్షన్ చేయాలండి. అర్థమైందా? ఫ్రీగా ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో చాలా మనకి రెజ్యూమ్స్ అనేది చాలా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అప్ స్కిల్స్. అప్ స్కిల్స్ ఏంటంటే మనకు అప్ స్కిల్ మనం ఎప్పటికప్పుడు మనం అప్ స్కిల్ చేసుకోవాలండి. సపోజ్ మీకు వచ్చేసి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుందని చూడండి. ఇది లాగిన్ అవ్వండి, ఇది సింపుల్గా లాగిన్ అయిపోద్ది. ఓకేనా? లాగిన్ అయ్యి ఇక్కడ మీకు సమ్ డీటెయిల్స్ అడుగుతుంది. సపోజ్ 2012 February 14 ఇచ్చామండి. నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది లాగిన్ అయ్యండి. మీ మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అది అయిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీకు చాలా కోర్సెస్ ఉంటాయి. మీరు చూడండి, నేను చాలా దీంట్లో కోర్స్ అనేది చేశాను. ఇక్కడ ఏంటంటే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, జావా 11, రియాక్ట్ జేఎస్ అసెస్మెంట్ ఉంటుంది, ఇంటర్వ్యూ కోచింగ్స్ కూడా ఉంటాయి. మరి జావా ఫుల్ స్టాక్ చూడండి, ఇది దీంట్లో మీకు ఇంటర్వ్యూ కోచింగ్స్ కూడా మీరు దీంట్లో ప్రిపేర్ అవ్వచ్చు. ఏంటి ఫ్రంట్ ఎండ్ డేటాబేసు చూడండి, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ పార్ట్ 1 ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ ఫ్రీ అండి. మీరు ఏం చేస్తారంటే మీరు దీంట్లో సర్టిఫికేట్ కూడా వస్తుందండి. మీకు దీంట్లో సింపుల్గా సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే చాలా ఉంటాయండి మీకు దీంట్లో. జావా కోర్స్ తీసుకుందాం, ఓకేనా? లేదంటే జావా ఫ్యూచర్స్ అని, మల్టీ థ్రెడింగ్ ఇన్ జావా అని, జావా కాన్సెప్ట్ కానీ, జావా హైబర్నెట్ కానీ మీరు దీంట్లో నుంచి మీరు అప్ స్కిల్ చేసుకోండి. XML కానీ అండ్ జావా బిగినర్, మీరు స్టార్టింగ్ నుంచి జావా అనేది కోర్స్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. దీంట్లో మీకు అన్ని A to Z ఫ్రీగా ఉంటాయండి. మీకు సర్టిఫికేట్ కూడా వస్తాయి. అలాగే సర్టిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సర్టిఫికేషన్ కోర్స్, జావా డెవలపర్ సర్టిఫికేషన్. అర్థమైందా? ఇవన్నీ మీరు దీంట్లో అన్నీ మీకు కోర్సెస్ సంబంధించింది అన్నీ ఉంటాయండి. మీరు దీంట్లో నుంచి కోర్స్ అప్స్కిల్ చేసుకుంటాను నేను. అలాగేనా? నేను చాలా దీంట్లో చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రొఫైల్. నెక్స్ట్ ఏంటంటే మనం అప్లై చేయాలి. ఏది పడుతుంది అప్లై చేయకూడదు. ఫస్ట్ ఏంటంటే మనకి సపోజ్ నౌకరీ ఉందండి. ఓకేనా? నౌకరీ ఉంది. సపోజ్ నౌకరీ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ జావా డెవలపర్ కింద మనం చూస్తున్నాం. సెర్చ్ చేసి మీ సపోజ్ ఇక ఎక్స్పీరియన్స్ ఉందండి, పెట్టుకోండి. లొకేషన్ ఏది కావాలో అది పెట్టుకోవచ్చు. మీరు సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్ పెట్టుకోవచ్చు. బెంగళూరు లొకేషన్ కానీ, అలాగే వ్యూ మోర్ లొకేషన్ అని ఉంటుంది, హైదరాబాద్ లొకేషన్ కానీ మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మనకి వితిన్ 3 daysలోనే మనం పెట్టుకోవాలండి. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఫ్రెష్నెస్ అని, సెలెక్ట్ చేసుకొని లాస్ట్ 3 daysలో ఉన్న ప్రొఫైల్ చూసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది చూడండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుందండి. అన్నీ సూట్ అవుతున్నాయా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
ఈ చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి. అర్థమైందండి మీకు? ఇన్ఫోసిస్ దీని సర్టిఫికేట్ ఈజీ కావాలంటే మీరు సైన్ ఇన్ అవుతే సరిపోద్ది. ఓకేనా? మీకు దీంట్లోంచి సరిపోతుంది. నెక్స్ట్ ఏంటండి, ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూస్. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా మీకు దీంట్లో ఉంటాయి. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ యూట్యూబ్ షార్ట్లో కూడా మీకు అన్ని ఇంటర్వ్యూస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను డే బై డే. మీరు కూడా దాంట్లో నుంచి చూడండి. ప్రతి ఏపీఐస్ కానీ లేకపోతే జావా కానీ మొత్తం అన్ని కోర్సెస్ నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను ఇన్ షార్ట్లో. ఓకేనా? అది కూడా ఒకసారి వెరిఫై చేయండి. ఇంకొచ్చేసి నెక్స్ట్ ఏంటండి, బిల్డ్ లింక్డ్ఇన్ అండ్ నెట్వర్క్ ప్రొఫెషనల్లీ. బిల్డ్ లింక్డ్ఇన్ అవన్నీ మీకు అంతగా అవసరం లేదండి. తర్వాత ఫస్ట్ మీరు ఏంటంటే ఎక్కువ కాల్స్ అనేది మనకి నౌకరీలోంచి వస్తాయి కాబట్టి మీరు దాంట్లోనే ప్రిఫర్ చేయండి ఫస్ట్. అలాగే డీటెయిల్స్ కూడా అన్నీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు దాంట్లో డే బై డే మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. లైక్ ఎలా అంటే అప్డేట్ చేయండి, 2 డేస్కి ఒకసారి అప్డేట్ చేయాలి. లైక్ మార్నింగ్ 7 to 8 అనేది మీరు ఒకసారి అప్డేట్ చేస్తే మీకు కాల్స్ అనేది ఎక్కువ వస్తుంది. అర్థమైందండి? ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి. మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే మామూలుగా టాప్ 5 టిప్స్ అండి. అలాగేనా? మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ అండ్ బిల్డ్ మళ్ళీ ఏంటంటే స్ట్రాంగ్ రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంప్రెషన్ అనేది, దాని తర్వాత హైలైట్ స్కిల్స్, ప్రాజెక్ట్ అచీవ్మెంట్ అవన్నీ మనం సర్టిఫికేషన్ ఇవన్నీ హైలైట్ చేసుకోవాలి. తర్వాత అప్ స్కిల్స్ చేసుకోండి. అప్ స్కిల్స్ అంటే జావా కానీ, పైథాన్ కానీ, క్లౌడ్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, డెవాప్స్ కానీ మనం సర్టిఫికేట్ కావాలంటే మీకు చెప్పాను కదండి, ఇన్ఫోసిస్, స్ప్రింగ్ బోర్డ్లో మీకు సర్టిఫికేట్ ఈజీగా వస్తాయి. దాంట్లో కోర్సెస్ చేయండి. అర్థమవుతుందా? తర్వాత అప్లై చేయాలని నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ మీరు ఏ పడితే మొత్తం అప్లై చేయకండి. లాంగ్గా జాబ్ డిస్క్రిప్షన్ వెరిఫై చేసి కేర్ఫుల్గా మ్యాచ్ అవుతుంది, మీ రెజ్యూమ్ మ్యాచ్ అవుతుంది, మీ స్కిల్స్ మ్యాచ్ అవుతుందంటే మీరు దాంట్లో అప్లై చేయండి. అలాగే ప్రిపేర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అంటే ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే కామన్ క్వశ్చన్స్ అడుగుతారండి. లైక్ టెక్నికల్గా కానీ, సపోజ్ హెచ్ఆర్ కానీ, లేకపోతే ఇంకా జావాలో కూడా చాలా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు అడుగుతారు. కామన్ క్వశ్చన్సే ఉంటాయి. అవి మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందండి? తర్వాత ఇవన్నీ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్, నెట్వర్క్ ఇవన్నీ కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అర్థమేనండి? ఇంతేనండి ఈ వీడియోలో మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ రెజ్యూమ్ ఎలా అప్లోడ్ అలాగా బిల్డ్ చేయాలి, అప్ స్కిల్స్ దేంట్లో చేయాలి, అలాగే అప్లై స్మూత్లీ అంటే మీకు ఎలాగ అప్లై చేయాలి నౌకరీలో, అలాగే ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూస్ కూడా మీకు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయండి. దీంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు స్ప్రింగ్ దీంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అర్థమైందండి? మీకు దీంట్లో చూసుకొని మీరు అన్ని కోర్సెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా దాంట్లో ఉంటాయి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సరేనండి, ఈ వీడియో అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ us.